అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో మునక్కాడలు కొబ్బరిపాలు కర్రీ రెసిపీ షేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సినవి కరివేపాకు కొంచెం, అనాసపు ఒకటి, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, పచ్చిమిరకాయ, ఎండుమిరకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, రుచి తగినంత ఉప్పు, కారం, వేయించి పెట్టుకొని పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇది కంపల్సరీ ఏం కాదండి జీలకర్ర పొడి. 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 మునక్కాడలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 లీటర్ కొబ్బరి పాలు తీసి పెట్టుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకున్న అల్లం ముక్క. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. కడాయి పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని మూత పెట్టేసుకుందాం. మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీదే మగ్గనిద్దాం. ఇవ్వండి, చక్కగా మగ్గిపోయింది. సో ఇందులోని కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. వేసేసి పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన దాంట్లో 1/2 లీటర్ కొబ్బరిపాలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరిపాలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని అందులోనే రుచికి తగినంత ఉప్పు, కారం, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఉంది కదా 1/2 టేబుల్ స్పూన్, అది కంపల్సరీ ఏం కాదు, వేసుకొని దాంట్లోనే ధనియాల పొడి కూడా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో వేసాను అనమాట. మీరు ఇప్పుడే వేసేసుకోవచ్చు. వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. నేను ధనియాల పొడి ముందు వేయలే కదా, అందుకని ఇప్పుడు వేసి కలుపుతున్నాను అనమాట. కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటున్నాను. దీంట్లోనే కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. నాకు అప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి నేను వేసుకోలేదు. మీకు కావాలంటే వేసుకోండి. బాగా కలిపేసుకున్నాక ఇంకా అన్నంతో సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.